హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి మల్టీ ప్రైస్ లెవెల్స్. అంటే మనము ప్రైస్ లెవెల్స్ వచ్చేసి డీలర్ దగ్గర ఒక ప్రైస్ ఉంటుంది, హోల్సేలర్ దగ్గర ఒక ప్రైస్ ఉంటుంది, రిటైలర్ దగ్గర ఒక ప్రైస్ ఉంటుంది, కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకో ప్రైస్ వస్తుంది. ఇప్పుడు డీలర్ దగ్గర ఒక 10 రూపాయలు ఉందనుకోండి, రిటైలర్ దగ్గరికి వచ్చేసరికి 15 రూపాయలు అవుద్ది. అదే హోల్సేలర్కి వచ్చేసరికి 20 రూపాయలు అవుద్ది, కస్టమర్కి వచ్చేసరికి 50 రూపాయలు అవుద్ది. అవి మల్టీ ప్రైస్ లెవెల్స్. వాటి గురించి చెప్పుకోవాలంటే మనకి ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలి కదా. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం, చూడండి. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? మన టాపిక్ వచ్చేసి ఈరోజు మల్టీ ప్రైస్ లెవెల్స్. మల్టీ ప్రైస్ లెవెల్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. డీలర్ ప్రైస్ అని, రిటైలర్ ప్రైస్ అని, హోల్సేలర్ ప్రైస్ అని, మళ్ళీ కస్టమర్ ప్రైస్ అని, ఇలా 4 లెవెల్స్లో ప్రైస్ లెవెల్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రైస్ లెవెల్స్ చేయాలి, వీటి ఎంట్రీస్ వేసుకోవాలంటే ఈ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలనేది మనము ఇప్పుడు చెక్ చేసుకోవాలి. చూడండి, కిందకి రండి, మీరు కిందకు వస్తున్నాము. ఇదిగోండి ప్రైస్ లెవెల్స్, మల్టీ ప్రైస్ లెవెల్స్. మల్టీ ప్రైస్ లెవెల్స్ వచ్చేసరికి మల్టీ ప్రైస్ లెవెల్స్ ఎన్ని రకాలు? మల్టీ ప్రైస్ లెవెల్స్ వచ్చేసి 4 టైప్స్. మల్టీ ప్రైస్ లెవెల్స్ ఏమేమి ఉన్నాయి? టైప్స్: ఒకటి డీలర్ ప్రైస్, రిటైలర్ ప్రైస్, హోల్సేలర్ ప్రైస్, కస్టమర్ ప్రైస్. 4 రకాలు ఉన్నాయి కదా. డీలర్ ప్రైస్లో మనం డీలర్ దగ్గర 10 రూపాయలకి పెన్ కొన్నాం అనుకోండి, రిటైలర్ దగ్గరికి వచ్చేసరికి 20 రూపాయలు, 15 రూపాయలు అయింది. అదే హోల్సేలర్ దగ్గరికి వచ్చేసరికి 20 రూపాయలు అయింది. కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 30 రూపాయలు అయింది. అంటే ఒక పెన్ కాస్ట్ అనేది మనం డీలర్ దగ్గర కొంటే ఒక ప్రైస్ ఉంటుంది, కస్టమర్ దగ్గర అంటే ఒక ప్రైస్ ఉంటుంది. కస్టమర్ ప్రైస్ లెవెల్స్ అమ్మే వాళ్ళ దగ్గర. ఈ హోల్సేలర్, రిటైలర్ అనేది కస్టమర్కి అమ్మరు. డీలరు, రిటైలరు, హోల్సేలరు కస్టమర్కి అమ్మరు డైరెక్ట్గా. ఈ 3 అనేవి, ఈ లెవెల్స్ అనేవి మనము డిఫరెంట్గా ఎంటర్ చేసుకోవాలి. వీటిని ఎంటర్ చేయడానికి మనం ఫస్ట్ ఒక ప్రాబ్లం చూసుకోవాలి కదా. ఇదిగో చూడండి, ఇదేంటి? మిస్ హిందూశ్రీ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. 5 lakhs తోటి బిజినెస్ స్టార్ట్ చేసింది. బిజినెస్ స్టార్ట్ చేసిందంటే ఇప్పుడు ఇది మనం వెయ్యాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనము ఇక్కడ వెళ్ళాలి, టాలీకి వెళ్ళాలి కదా. టాలీ చూడండి, టాలీ దగ్గరికి వచ్చాము. ఇది టాలీ ఓపెన్ అవుతుంది. టాలీ ఓపెన్ అయిన తర్వాత పవర్ ఆఫ్ సింప్లిసిటీ, టాలీ ERP 9 సెట్టింగ్స్ ఉన్నాయమ్మా. దీనికి మల్టీ ప్రైస్ లెవెల్స్ అనేది సెట్టింగ్ చేసుకోవాలి. మనకి ఈ ప్రైస్ లెవెల్స్ సెట్టింగ్ చేసుకున్నాక డిఫరెంట్గా వేసుకుంటాం అనమాట. ఆ సెట్టింగ్ చూడండి. ఫస్ట్ టాలీ ఓపెన్ అయింది, ఇంటర్ఫేస్లో ఓపెన్ అయింది కదా. ఇంటర్ఫేస్ ఓపెన్ అయినాక వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ W ప్రెస్ చేయండి. W ప్రెస్ చేశాను, ఎంటర్. సిల్వర్ ఎడిషన్ కింద కానీ సెంటర్ అనండి, సిల్వర్ ఎడిషన్. కంపెనీ ఇన్ఫో డిఫాల్ట్గా ఓపెన్ అయింది కదా. కంపెనీ ఇన్ఫో అంటే ఫస్ట్ మనం ఒక కంపెనీ గురించి మొత్తం డీటెయిల్స్ వేయాలంటే క్రియేట్ కంపెనీ చేయాలి కదా. క్రియేట్ కంపెనీ, ఎంటర్. ఎంటర్ అన్నాక అప్లికేషన్ ఓపెన్ అయిందా? అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఎవరు మనకి? మిస్ హిందూశ్రీ. మిస్ హిందూశ్రీ మన క్యాపిటల్ అకౌంట్, మన కంపెనీ ఓనర్ అనమాట. కంపెనీ ఓనర్ ఇక్కడ అద్దంకి ఎంటర్. లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో వచ్చేసి మన స్టేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్. ఇంకా ఎంటర్ అనేసి కంట్రోల్ ఏ నొక్కండి, సేవ్ అయిపోద్ది. కంట్రోల్ ఏ, సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు మల్టీ ప్రైస్ లెవెల్స్ అనగానే మనకి మల్టీ ప్రైస్ లెవెల్స్లో ఇవి స్టాక్ ఉంటుంది కదా. స్టాక్ వేసుకోవాలి కదా. మనము స్టాక్ వేసుకోవాలంటే అవి ఇన్వెంటరీ వేయాలి కదా. ఫస్ట్ ఇన్వెంటరీలో ఏమున్నాయి అవి వేసుకోవాలి కదా. ఫస్ట్ ఇన్వెంటరీ వేద్దాం. చూడండి, ఇన్వెంటరీ ఏమున్నాయి? ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వచ్చాను, ఎంటర్. యూనిట్స్ ఆఫ్ మెజర్, ఎంటర్. క్రియేట్. ఏమున్నాయి యూనిట్స్ చూడండి. నోకియా మొబైల్ సెట్స్. సేల్స్ కూడా సెట్సే ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం సెట్స్ వేసుకోవాలన్నమాట. అండ్ చూడండి, సెట్స్ వేసాను, ఎంటర్. యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో అయిపోయిందా.
బ్యాక్ వచ్చేసండి. ఇంకా బ్యాక్ వచ్చేసాను. వచ్చిన తర్వాత స్టాక్ ఐటమ్స్ ఏమున్నాయి మనకి? స్టాక్ ఐటమ్స్ వేయాలంటే మల్టీ లెడ్జర్లోనే కదా, మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్లోనే కదా. ఆర్ ప్రెస్ చేయండి. ఆర్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ ఐటమ్స్లో ఇప్పుడు మనకి ఏమున్నాయి? నోకియా మొబైల్స్, లావా మొబైల్స్, సామ్సంగ్ మొబైల్స్, లెనోవో మొబైల్స్. ఇవి 4 వేసుకోవాలి కదా. ఫస్ట్ నోకియా మొబైల్స్ ప్రైమరీ పెట్టండి. సెట్సే కదా, సెట్స్. నెక్స్ట్ సామ్సంగ్ మొబైల్స్ ఎంటర్ ప్రైమరీ సెట్స్. తర్వాత ఇంకేమున్నాయి? లావా మొబైల్స్, లెనోవో మొబైల్స్ ఉన్నాయి. లావా మొబైల్స్ ప్రైమరీ సెట్స్. నెక్స్ట్ లెనోవో మొబైల్స్ ఉన్నాయి కదా, లెనోవో మొబైల్స్ ఎంటర్ ప్రైమరీ సెట్స్. అండ్ అన్నీ అయిపోయినాయి కదా. ఇంక మనం పర్చేస్ చేసింది 4 రకాలే కదా. పర్చేజ్లో మనము నోకియా, లావా, సామ్సంగ్, లెనోవో మొబైల్సే పర్చేస్ చేసాము. చూడండి, ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అయిపోయింది. స్టాక్ ఐటమ్స్ కూడా వేసాము. వేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. అకౌంట్ ఇన్ఫో వేయకముందు మనము వీటి ప్రైస్ లెవెల్స్ కూడా వేసుకుందామా? సెట్టింగ్ చేద్దాం. F11 F2 సెట్టింగ్లో చూడండి, మల్టీ ప్రైస్ లెవెల్స్ ఎక్కడున్నాయి చూడండి. జనరల్, నల్లో పర్చేస్, మల్టీ గోడౌన్స్, మల్టీ స్టాక్ కేటగిరీస్, మెయింటైన్ ఆల్ పర్చేసెస్. నెక్స్ట్ యూజ్ డెబిట్, సపరేట్ పర్చేస్, డిస్కౌంట్ కాదు. ఇదిగోండి ఇక్కడ చూడండి, సేల్స్ మేనేజ్మెంట్లో మనకి మల్టీ ప్రైస్ లెవెల్స్ ఉన్నాయి చూడండి అమ్మా. మల్టీ ప్రైస్ లెవెల్స్ ఎస్ అన్నాను, వై అన్నాను, ఎంటర్. ఇక్కడ చూడండి మల్టీ ప్రైస్ లెవెల్స్ ఓపెన్ అయిందా. కంపెనీ ప్రైస్ లెవెల్స్ అనేసి ఒక కొత్త కాలం ఓపెన్ అయింది కదా. దీంట్లో ఫస్ట్ డీలర్ ప్రైస్. నెక్స్ట్ ఏంటి? రిటైలర్ ప్రైస్. నెక్స్ట్ హోల్సేలర్ ప్రైస్. నెక్స్ట్ ఏంటి? కస్టమర్ ప్రైస్. ఎంటర్ చేసేసాం కదా. 4 ఎంటర్ చేసాం కదా. 4 అయిపోయినాయి. ఎంటర్ అన్నాం. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. ఓకే, బయటకు వచ్చేసాము. ఇంకా ఎస్కేప్ అనండి, వచ్చేసేయండి. ఇప్పుడు మనం లెడ్జెస్ వేసుకుందాం. లెడ్జెస్ వేయాలంటే లెడ్జర్ అకౌంట్ ఇన్ఫోలోకి వచ్చాము. లెడ్జెస్ ఓపెన్ చేస్తున్నాను. మనం మల్టిపుల్ లెడ్జర్ కదా వేయాల్సింది. మల్టిపుల్ లెడ్జర్ ఆర్ నొక్కాను. ఇది ఓపెన్ అయింది. ఆల్ ఐటమ్స్ అన్నాక మనకి ఫస్ట్ ఇక్కడ ఏమున్నాయి? మిస్ హిందూశ్రీ స్టార్టెడ్ ఎనీ బిజినెస్. మిస్ హిందూశ్రీ ఇవిడెవరు? క్యాపిటల్ అకౌంట్ కదా, క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ యూనియన్ బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేసాము అంటే యూనియన్ బ్యాంక్ అకౌంట్ కదా. నెక్స్ట్ ఏముంది? ఫర్నిచర్ని పర్చేస్ చేసాము. ఫర్నిచర్ పర్చేస్ చేసాము. ఇదేంటి? ఫిక్స్డ్ ఎసెట్. నెక్స్ట్ ఏముంది? శాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్. శాలరీని పే చేసాము. ఎలా? బ్యాంక్ త్రూ పే చేసాము. మన బ్యాంక్ ఆల్రెడీ మెన్షన్ చేసాము కాబట్టి శాలరీ అనేసి ఎంటర్ చేయండి. శాలరీ పెయిడ్. ఇదేంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అయింది. నెక్స్ట్ ఏముంది? డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ మీద డిప్రిసియేషన్ ఉంది అంటే డిప్రిసియేషన్ కూడా మెన్షన్ చేసుకోవాలి కదా. డిప్రిసియేషన్ ఓకే. ఇదేంటి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఓకే. నెక్స్ట్ ఏంటి?
పర్చేజ్ చేసాము, పర్చేజ్ చేసింది, పర్చేజ్ వేయాలి కదా, పర్చేజ్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది, సేల్స్ ఉంది, సేల్స్లో సేల్స్ ఉన్నాయి, తర్వాత కమిషన్ రిసీవ్డ్ ఉంది. సేల్స్ వేద్దాము చూడండి. నెక్స్ట్ సేల్స్ వేసేసాం, సేల్స్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది, కమిషన్ కదా, కమిషన్ రిసీవ్డ్ అనగానే ఇదేంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్ మనకు వస్తుంది కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్. చూడండి, కమిషన్ రిసీవ్డ్ తర్వాత ఇంకేం లేవు కదా, ఇంకేం లేవు, సరేనా. మల్టీప్రైస్లో ఇప్పుడు ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ అయిపోయింది కదా. బ్యాక్ వచ్చేయండి అమ్మా. ఇంకా ఏం చేయాలి మనం, అకౌంటింగ్ ఓచెస్ వేయాలి కదా. ఓచెస్ వేయడానికి ఓపెన్ చేశాను, ఆల్రెడీ మనం సెట్టింగ్ చేసేసాం కాబట్టి ఇంకా మళ్ళీ సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడేంటి, మనం రిసిప్ట్ వేయాలి. F6లో ఏంటి, క్యాషే కదా, క్యాష్. మిస్ ఇండస్ట్రీ ఆవిడ ఎంత మనకి అకౌంట్లో వేశారు, మనీ వేశారు, ఇన్వెస్ట్ చేసింది ఎంత, 5 lakhs. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. నెక్స్ట్ ఏముంది, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ యూనియన్ బ్యాంక్ అంటే ఇది కాంట్రా కదా, క్యాష్ డిపాజిట్ చేశారు అంటే ఇది కాంట్రా అంటే F4 మెన్షన్ చేసిన తర్వాత యూనియన్ బ్యాంక్ కదా, యూనియన్ బ్యాంకు ఏంటి, క్యాషే కదా డిపాజిట్ చేసింది. క్యాష్ డిపాజిట్ చేశారు, మనకి 1,50,000 డిపాజిట్ చేశారు, 1,50,000. ఓకే, ఎంటర్ మొత్తం ఎంటర్ అనేసి యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది కదా. నెక్స్ట్ ఏముంది, ఫర్నిచర్ పర్చేజ్ చేశారంటే ఇదేంటి, పేమెంట్లో కదా వేయాల్సింది, F5 ఫర్నిచర్ పర్చేజ్. F5 అంటే త్రూ బ్యాంకా, లేదు నార్మల్ క్యాషే. ఫర్నిచర్ పర్చేజ్ అంటే క్యాష్ వచ్చేసి ఫర్నిచర్. ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు ఫర్నిచర్కి వచ్చేసి చూడండి, 25,000 అంట, 25,000. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, శాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్ త్రూ శాలరీ పే చేసాము అంటే పేమెంట్లోనే ఉన్నాము, F5లోనే ఇది. కానీ అకౌంట్లో వచ్చేసరికి శాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్ కదా. బ్యాంక్ అంటే ఏంటి, యూనియన్ బ్యాంక్. మనకి శాలరీ ఎంత పే చేశారు, శాలరీ 15,000 పే చేశారు, 15,000. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్. డిప్రిసియేషన్ అనేది ఎక్కడ వేయాలి, మనము F7లో వేయాలి కదా. రండి ఇక్కడ F7 వేద్దాము. F7 డిప్రిసియేషన్ కదా. ఇప్పుడు డిప్రిసియేషన్ దేని మీద, ఫర్నిచర్ మీద కదా. డిప్రిసియేషన్ ఎంత, డిప్రిసియేషన్ వచ్చేసి 4,000, 40,000 కదా, 4,000 దేని మీద, టు ఫర్నిచర్ మీద మనకి డిప్రిసియేషన్ 4,000. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ఆర్ నో. ఇది కూడా వేసేసాము. నెక్స్ట్ ఏముంది, మనకేముంది, పర్చేజ్ ఉంది. పర్చేజ్ యాజ్ ఫాలోస్ అంటే కొనాలంటే షార్ట్కట్కి ఏంటి, F9 పర్చేజ్ ఏంటి, ఎవరి దగ్గర కొన్నామని లేదు కదా, క్యాష్. రెగ్యులర్ పెట్టుకోండి, క్యాష్ రెగ్యులర్. నెక్స్ట్ పర్చేజే కదా మనం చేస్తుంది. నోకియా మొబైల్స్ ఎన్ని కొన్నాము, నోకియా మొబైల్స్ 10 sets కొన్నాము, ఈచ్ 6,000. 10 sets 6,000. ఎంటర్ నెక్స్ట్ ఏమున్నాయి, నోకియా మొబైల్ తర్వాత లావా మొబైల్స్ ఎన్ని, 20 sets కొన్నాము. లావా మొబైల్స్ 20 sets, ఈచ్ వన్ ఎంత, 3,500కి కొన్నాము, 3,500. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి, శాంసంగ్ మొబైల్స్ కొన్నాం, 15 sets కొన్నాము, ఈచ్ వన్ 5,000.
సామ్సంగ్ ఎన్ని 15 సెట్లు, ఈచ్ వన్ 5,000. 5,000 5,000. ఎంటర్ మళ్ళీ. ఇప్పుడు లాస్ట్ ఏమున్నాయి, లెనోవో మొబైల్స్ ఉన్నాయి కదా, లెనోవో మొబైల్స్ ఎన్ని సెట్లు కొన్నాము, లెనోవో మొబైల్స్ వచ్చి 25 సెట్స్ కొన్నాము, ఈచ్ వన్ 4,500. 25 సెట్స్ 4,500. ఎంటర్. మనకి ఇంకా పర్చేస్ ఏమన్నా ఉన్నాయా, పర్చేస్ ఏం లేవు కదా, పర్చేస్ లేనప్పుడు ఇంకా దీన్ని ఎంటర్ అందం చూడండి, ఎంటర్ సేవ్ చేసేద్దాం, యాక్సెప్ట్ ఎస్ఆర్నో అయిపోయింది, సేవ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సేల్ చేస్తున్నారంటే సేల్ షార్ట్కట్కి ఏంటి, F8 నొక్కినాక ఇక్కడ చూడండి సేల్స్, డీలర్ ప్రైస్ ఉంది, రిటైలర్ ప్రైస్ ఉంది, హోల్సేలర్ ప్రైస్ ఉంది, కస్టమర్ ప్రైస్ ఉంది. ఇప్పుడు మనము చూడండి, ఓకే ఓపెన్ చేశాను, క్యాషే కదా, క్యాష్ ఎంటర్ రెగ్యులర్ పెట్టుకోండి. ఇక్కడ రెగ్యులర్ పెట్టిన తర్వాత ప్రైస్ లెవెల్ వచ్చేసి కస్టమర్ ప్రైస్ ఉన్నది వేద్దాం. కస్టమర్ ప్రైస్ సేల్సే కదా, సారీ కస్టమర్ ప్రైస్ వద్దు, ముందు డీలర్ ప్రైస్ వేద్దాం. డీలర్ ప్రైస్ సేల్స్ అన్నాక లావా మొబైల్స్ ఎన్ని సెట్లు ఉన్నాయి సేల్స్లో, ఫస్ట్ నోకియా మొబైల్స్ ఉన్నాయి, తర్వాత లావా మొబైల్స్ డీలర్ ప్రైస్, లావా, లెనోవా, నోకియా తర్వాత ఇదిగోండి లావా మొబైల్స్ 5 సెట్లు ఉన్నాయి, 5 సెట్స్. ఎంత రేట్, ఎంత లావా మొబైల్స్ 5 సెట్స్ రేట్ వచ్చేసి 4,200. డీలర్కి 4,200కి మనము లావా మొబైల్స్ అమ్మాము. నెక్స్ట్ ఏమున్నాయి, డీలర్ ప్రైస్ ఇంకోటి ఉంది, సామ్సంగ్ మొబైల్స్ కూడా 6,500కి అమ్మాము. 6,500 సామ్సంగ్ మొబైల్స్. ఎన్ని సెట్లు అమ్మాము, 5 సెట్లు 6,500. ఓకే ఎంటర్. నెక్స్ట్ ఇంకేమున్నాయి, డీలర్ ప్రైస్ మనం ఎన్ని అమ్మాము మొత్తం, డీలర్ ప్రైస్ 4 అమ్మాం కదా, డీలర్ ప్రైస్ పైన ఉన్నాయి చూడండి. నోకియా మొబైల్స్ ఎన్ని సెట్లు, 5 సెట్లు. నోకియా మొబైల్స్ 5 సెట్స్. నోకియా 5 సెట్స్. 5 సెట్స్ వచ్చేసి దీనికి ఎంత రేటు, నోకియా మొబైల్స్కి 7,500 డీలర్ ప్రైస్, 7,500 అయిపోయింది. ఎంటర్ యాక్సెప్ట్. తర్వాత నోకియా తర్వాత ఏమున్నాయి, లెనోవో ఉన్నాయి కదా, లెనోవో మొబైల్స్ ఎన్ని అమ్మాము చూడండి. లెనోవో మొబైల్స్ 10 సెట్స్ అమ్మాము, డీలర్ ప్రైస్కి 10 సెట్స్, డీలర్ ప్రైస్ 5,000. 10 సెట్స్ 5,000. ఎంటర్ అయిపోయింది కదా, డీలర్ ప్రైస్ అయిపోయింది, యాక్సెప్ట్ ఎస్ఆర్నో అనండి, అయిపోయింది. నెక్స్ట్ ఏం అమ్ముతున్నాం, క్యాష్లోనే కదా, రెగ్యులర్కి రండి. రెగ్యులర్ పెట్టాను. నెక్స్ట్ ఏంటి, డీలర్ ప్రైస్ తర్వాత రిటైలర్ ప్రైస్కి వచ్చేసరికి సేల్స్ ఏం చేస్తున్నాం మనం, సేల్స్ రిటైలర్ ప్రైస్ కదా. రిటైలర్ ప్రైస్లో సామ్సంగ్ మొబైల్స్ వచ్చేసి రిటైలర్ ప్రైస్ కలర్ వేసుకుందాము. ఈ కలర్ కనిపించట్లేదు మనకి, కలర్స్ మార్చుకున్నాం అనుకోండి, కొంచెం కనిపిస్తే మనకి వేసాము లేదా అన్నది తేడా తెలుస్తుంది. సామ్సంగ్ మొబైల్స్ ఎన్ని, 2 సెట్స్. ఎంత రేటు, 9,000. ఓకేనా, సామ్సంగ్ మొబైల్స్ 9,000, 2 సెట్లు అమ్మాము, అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి, రిటైలర్ ప్రైస్ వచ్చేసి రిటైలర్ లావా మొబైల్స్ 2 సెట్స్. లావా మొబైల్స్ 2 సెట్స్. ఇది వచ్చేసి రేట్ అంతా చూడండి,
చూద్దాం చూడండి. రేట్ వచ్చేసి దీని రేటు లావా మొబైల్స్ రిటైలర్ ప్రైస్ 6300 ఎంటర్. ఓకే, నెక్స్ట్ ఏముంది? రిటైలర్ ప్రైస్ ఎక్కడ ఉన్నాయి? ఇంకా ఏమన్నా ఉన్నాయా? రిటైలర్ ప్రైస్ ఇదిగోండి, లెనోవో మొబైల్స్ రిటైలర్ ప్రైస్ ఉన్నాయి కదా. రిటైలర్ ప్రైస్ వచ్చేసి లెనోవా ఎన్ని మేము వీటిని 2 సెట్స్ 7000 2 సెట్స్ 7000 అమ్మాము. ఇంకేమన్నా ఉన్నాయా? రిటైలర్ వచ్చేసి మనకి ఇంకా ఏం లేవు కదా. రిటైలర్ లేవు, అయిపోయినాయి. ఇక్కడ ఎంటర్ యాక్సెప్ట్ నో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమున్నాయి? హోల్సేలర్కి కూడా అమ్మాం కదా, ఎంటర్ అనండి. క్యాష్ ఎంటర్. రెగ్యులర్ పెట్టుకున్నామ్మా ఇక్కడ, రెగ్యులర్. నెక్స్ట్ హోల్సేలర్కి అమ్ముదాము. హోల్సేలర్ సేల్సే కదా. సేల్స్ వచ్చేసి ఫస్ట్ హోల్సేలర్కి వచ్చేసి లావా మొబైల్స్ దీనికి ఒక కలర్ వేసుకుందాం చూడండి. దీనికి ఒక కలర్. లావా మొబైల్స్ ఎన్ని అమ్మాము? 10 సెట్లు అమ్మాము. లావా మొబైల్స్ 10 సెట్స్. ఎంత రేటు? 5500 5500. నెక్స్ట్ హోల్సేలర్ ఏమన్నాడు? లెనోవో మొబైల్స్ 8 సెట్స్ అమ్మాము. లెనోవో మొబైల్స్ వచ్చేసి 8 సెట్స్ అమ్మాము. ఇది ఎంత రేటు చూడండి. ఇది వచ్చేసి ఈ లెనోవో మొబైల్స్ వచ్చేసి ఒక్కొక్క దాని రేటు 6500 6500. నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ ఇంకా హోల్సేలర్ ఎవరున్నారు? శాంసంగ్ మొబైల్స్. ఇవి కూడా 6 సెట్లు. శాంసంగ్ మొబైల్స్ వచ్చి 6 సెట్స్ 6 సెట్లు. దీని రేట్ ఎంత? 8000 ఉంది. 8000 అమ్మారు. నెక్స్ట్ ఇంకా హోల్సేలర్ ఉన్నారా? హోల్సేలర్ ఇదిగోండి. నోకియా మొబైల్స్ 2 సెట్స్ ఉన్నాయి. నోకియా మొబైల్స్ 2 సెట్స్. నోకియా మొబైల్స్ వచ్చేసి 2 సెట్స్. నోకియా మొబైల్స్ 2 సెట్స్. హోల్సేలర్ ప్రైస్ వచ్చేసి 8400 ఎంటర్. ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇంకా హోల్సేలర్ అయిపోయినాయి కదా. హోల్సేలర్ ఏమన్నా ఉన్నాయా? లేవు చూడండి. హోల్సేలర్ 3 4 వచ్చేసినాయి కదా. హోల్సేలర్ లేదు. ఇంకా హోల్సేలర్కి ఎంటర్ యాక్సెప్ట్ నో. నెక్స్ట్ ఇంకా ప్రైస్ లెవెల్ ఏముంది? లాస్ట్గా క్యాష్ ఉంది కదా. డీలర్ కస్టమర్ ప్రైస్ తీసుకోవాలి కదా. కస్టమర్ ప్రైస్ వేద్దాం చూడండి. కస్టమర్ ప్రైస్ సేల్స్. కస్టమర్ ప్రైస్లో ఇది వచ్చేసి నోకియా మొబైల్స్ 2 సెట్స్. కస్టమర్ ప్రైస్ వచ్చేసి నోకియా 2 సెట్స్. ఈచ్ వన్ ఎంత? 2 సెట్స్ 9200 ఎంటర్. నెక్స్ట్ ఏముంది తర్వాత? లెనోవో మొబైల్స్ వచ్చేసి 4 సెట్స్. లెనోవో మొబైల్స్ ఎన్ని ఉన్నాయి? 4 సెట్స్ ఉన్నాయి. లెనోవో మొబైల్స్ 4 సెట్స్. ఈచ్ వన్ ఎంత? లెనోవో 7500 7500. నెక్స్ట్ వచ్చేసి ఏముంది? శాంసంగ్ మొబైల్స్ 2 సెట్స్. శాంసంగ్ మొబైల్స్ 2 సెట్లు అమ్మాము కదా. శాంసంగ్ మొబైల్స్ 2 సెట్స్. దీని రేట్ వచ్చేసి 9800. ఓకే, ఎంటర్. నెక్స్ట్ ఏముంది ఇంకా? లెనోవో, శాంసంగ్, లావా ఉండాలి కదా.
లావా మొబైల్స్ 2 sets 6,900. లావా మొబైల్స్ 2 sets 6,900 అంతేనా? చూడండి ఒకసారి 2 sets 6,900 అయిపోయినాయి కదా. ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇంకా కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. కమిషన్ అనేది బ్యాంక్ త్రూ రిసీవ్ చేసుకున్నాం. కమిషన్ రిసీవ్ అంటే F6లో ఇది F6లో బ్యాంకే కదా, యూనియన్ బ్యాంక్ కదా, యూనియన్ బ్యాంక్. కమిషన్ ఎంత వచ్చింది మనకి? కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ 17,000 వచ్చింది. 17,000 17,000. ఎంటర్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ ఎస్ఆర్ నో అయిపోయింది కదా. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి అమ్మా. ఇంకేం ఎంట్రీస్ లేవు. బ్యాక్ వచ్చేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోవాలి కదా మనం. బ్యాలెన్స్ షీట్ చెక్ చేయండి. బ్యాలెన్స్ షీట్ 1,33,700. 1,33,700 మనకి ప్రాఫిట్ వచ్చింది. చూడండి అమ్మా, ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది ప్రాఫిట్ అన్నమాట. లెఫ్ట్ సైడ్లో వస్తే ప్రాఫిట్ అవుద్ది. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఏమున్నాయి మనకి? ఫర్నిచర్ ఒకటే ఉంది. బ్యాక్ వెళ్ళండి. కరెంట్ అసెట్స్ ఏమున్నాయి? ఇవి వచ్చేసి క్లోజింగ్ స్టాక్ 14,000 ఉంది. ఇంకా క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చేసి 4,46,700 ఉంది. బ్యాంక్ అకౌంట్స్లో 1,52,000 ఉంది. ఓకేనా? బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈరోజు ప్రాబ్లం ఏంటి? సెకండ్ ప్రాబ్లం ఏంటి? ఇంకా ఈరోజు మిస్ పావని స్టార్టెడ్ ఇన్ న్యూ బిజినెస్ 1,50,000. ఇవి పర్చేజ్ ఉంది, సేల్స్ ఉంది. చాలా ఈజీగా ఉంటుందమ్మా ఈ ప్రాబ్లము. చిన్న ప్రాబ్లము, అది పెద్ద ప్రాబ్లం కానీ ఇప్పుడు నేను చేసి చూపించింది పెద్ద ప్రాబ్లం మీకు. ఇది చిన్న ప్రాబ్లం. దీని ప్రాఫిట్ వచ్చేసి 5,400 వచ్చింది. 5,400 సారీ 5 lakhs కాదు, 5,400 ప్రాఫిట్ వచ్చింది. చెయ్యండి, మీరు చేసి నాకు కామెంట్ చేయండి అమ్మా. ఓకేనా? ఈ సమ్ చేసేసేయండి. ఓకే, బాయ్.